ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీరును అసెంబ్లీలో ప్రస్తావించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించిందని చెప్పారు. ఫిరాయింపులపై మీరు తీసుకున్న నిర్ణయంపై గౌరవం ఉందన్నారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. తాను ఇచ్చిన తీర్పు కాపీని పూర్తిగా చదవాలని సూచించారు. అటు కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి పొంగిలేటి రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తీర్పునే ప్రశ్నించడం ఏంటన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు మంత్రి పొంగిలేటి. మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే, సార్ స్పీకర్ సార్, నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన, మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం, తప్పకుండా హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను. అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీరు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు, మాటల గారెళ్ళు, ఇంకా నిరంకుశమట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా?